శ్రీకృష్ణుడి జననం జీవితం ఓ అద్భుతం. దేవకీ వసుదేవులకు 8వ బిడ్డ. బహుళపక్షం అష్టమి రోజున భీకర ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు అర్ధరాత్రి వేళ జన్మిస్తుంది. ఆ బిడ్డే శ్రీకృష్ణుడిగా యశోద వద్ద పెరుగుతాడు. శ్రీకృష్ణుడి జననం, ఆయన జీవితం అంతా ఓ అద్భుతం. యుగ యుగాలుగా ఆయన తత్వం, ఆయన జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తోంది. ఉత్తరప్రదేశ్లోని మధురలో శ్రీకృష్ణుడు జన్మించారు. ఇతిహాసాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవరాజు. ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వలన అత్యాశపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు. మరోవైపు కంసుడు చెల్లెలు దేవకి మరొక యాదవరాజైన వసుదేవుడిని వివాహం చేసుకుంటుంది. పెళ్ళైన తర్వాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది. ఓ కంస, నీ చెల్లెలి పెళ్లి తర్వాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు. నీ చెల్లెలికి పుట్టే 8వ శిశువు నిన్ను వధిస్తాడు. ఇదే నీ అంతం అని చెబుతుంది. ఆకాశవాణి చెప్పింది జరగకమానదు. ఈ విషయం తెలిసిన కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు. ఓహో, ఆమె 8వ బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా? నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను. ఆమె తన 8వ బిడ్డకు ఎలా జన్మిస్తుందో నేను చూస్తాను అని ఓంకరిస్తాడు. అక్కడే కత్తీసి తన చెల్లెని తన నరకబోతాడు. పెళ్లి కొడుకైన వసుదేవుడు కంసుడిని అర్థిస్తాడు. దయచేసి ఆమె ప్రాణం తీయకు. ఆమె 8వ సంతానమే కదా నిన్ను చంపేది. నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకు ఇస్తాను. నువ్వు వాళ్ళని చంపవచ్చు, కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వసుదేవుడు ఒప్పందం కూర్చుకుంటాడు. పుట్టని ఒక పసికందుకు భయపడి తాను అమితంగా ప్రేమించి చెల్లిని వదులుకోవడం కంటే ఆ పుట్టే బిడ్డను హతమారుస్తాను అని మనసులో అనుకొని తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లిని బావను గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు. ఒకవేళ కాపలాదారుడు అర్ధరాత్రి పూట నిద్రపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచించి గాడిదను దేవకీ వసుదేవుల కారాగార ద్వారానికి కడతాడు. అప్పుడు పుట్టిన పిల్లాడు ఏడుపు విని ఆ గాడిద తప్పక అరుస్తుంది. ఆ రకంగా తెలుసుకోవచ్చు అనేది కంసుడి పథకం. ఇక్కడ మీరు అనుకోవచ్చు, అసలు దేవకీ వసుదేవులను ఒకే కారాగారంలో బంధించక వేరువేరుగా బంధిస్తే అసలు పిల్లలే పుట్టరు, సమస్యే ఉండదు కదా అని. గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, కంసుడు అహం కలిగిన ఒక మహారాజు. ఒక పసికందుకు భయపడి అలా చేయాలి అని మాత్రం అనుకోడు. అందుకే పుట్టాక వధించి తన పరువు కాపాడుకోవాలని అనుకుంటాడు. అలానే తన చెల్లి బావలపైన ఎలాంటి ద్వేషం లేదు. అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు. ఇక వారి 8వ బిడ్డ పుట్టగానే చంపి తిరిగి తన చెల్లి బావలకు మంచి జీవితం ఇవ్వాలి అని అనుకుంటాడు. అలానే తనకంటే గొప్పవారు లేదు అనుకునే కంసుడు నేరుగా నన్నే చంపేవాడితోనే తీర్చుకుంటాను అని ఆకాశవాణి మాట తప్పు అని నిరూపిస్తాను అనుకొని ఇద్దరిని ఒకే కారాగారంలో బంధిస్తాడు. దేవకీ వసుదేవుల బిడ్డను చంపేస్తున్న కంసుడు మొదటి బిడ్డ పుట్టగానే కాపలా వాళ్ళు కంసుడికి ఈ వార్తను చేరవేస్తాడు. ఆయన రాగానే దేవకీ వసుదేవులు 8వ సంతానమే కదా నిన్ను చంపేది, ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాధేయపడతారు. కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకువెళ్లి కాళ్ళు పట్టుకుని ఒక బండరాయి కేసి బాదుతాడు. ప్రతిసారి ఒక శిశువు జన్మించడం, ఆ తల్లిదండ్రులు కంసుడిని ఎన్నో విధాలుగా ప్రాధేయపడినా ఆయన ఎవరినీ ప్రాణాలతో వదిలేయకపోవడం, అది అలా జరుగుతూనే వస్తుంది. అలా 6 బిడ్డలను పుట్టిన వెంటనే రాయిగేసి కొట్టి చంపేస్తాడు. ఆ తర్వాత 7వసారి దేవకి గర్భం దాల్చుతుంది. కానీ గర్భస్రావమై ఆ బిడ్డ పుట్టదు. ఆ విషయాన్ని కంసుడు కూడా నమ్ముతాడు. కానీ జరిగింది ఏంటి అంటే, 6వ బిడ్డ తర్వాత 7వ బిడ్డ మాత్రం బ్రతకాలి అని శ్రీ మహావిష్ణువు యముడి యోగమాయతో దేవకి గర్భాన్ని ఆకర్షించి గోకులంలోని వసుదేవుడి మరో భార్య అయిన రోహిణిలోకి ప్రవేశిస్తాడు. అప్పట్లోనే అంత గొప్ప వైద్య సాంకేతిక ఉందని అర్థం చేసుకోవాలి. దీని ప్రస్తుతం సరోగసితో పోల్చవచ్చు. ఆ రకంగా 7వ బిడ్డగా పుట్టిన బలరాముడు కంసుడికి చిక్కకుండా క్షేమంగా గోకులంలో రోహిణి వద్ద పెరిగాడు. కంసుడు మాత్రం విషయం తెలియక కేవలం గర్భస్రావం జరిగి బిడ్డ పుట్టలేదని అనుకుంటాడు. ఇక బహుళపక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు యశోదకు పురుటి నొప్పులు మొదలవుతాయి. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాపలా వాళ్ళు అందరూ నిద్రలోకి జారిపోతారు. వసుదేవుడి సంఖ్యలు తెగిపోతాయి. వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు. కానీ గాడిద మాత్రం మేల్కొనే ఉంది. వాసుదేవుడికి ఏం అర్థం కావడం లేదు. వెంటనే గాడిద కాళ్ళు పట్టుకొని అరవద్దు అరవద్దు అంటూ వేడుకుంటూ ఉన్నాడు. నొప్పులు బాగా ఎక్కువై ఆ అర్ధరాత్రి యశోద 8వ బిడ్డగా శ్రీకృష్ణుడికి జన్మనిచ్చింది. పిల్లాడు ఏడుస్తాడేమో, ఆ ఏడుపు విని ఎక్కడ గాడిద అరుస్తుందో గాడిద అరుపుకు కంసుడికి విషయం తెలిసిపోతుందేమని గాడిద కాళ్ళను పట్టుకునే ఉన్నాడు. కానీ ఆశ్చర్యంగా పుట్టిన పిల్లాడు ఏడవలేదు. వసుదేవుడు లేచి పిల్లాడు చూస్తే చిరునవ్వుతో మెరుస్తున్నాడు. ఇక వెంటనే ఒక తట్టలో బిడ్డను ఎత్తుకొని ఏదో మార్గనిర్దేశం జరిగినట్లుగా యమునా నది వైపు నడుస్తాడు. ఆ ప్రదేశమంతా వరదతో మునిగి ఉన్నా లెక్క చేయక నీటిలో నడుస్తూ వెళ్తాడు.
మోకాళ్ళను దాటి నడుముకు చేరుకుంటుంది. అయినా ఆగక నదిలో ముందుకు వెళ్ళగా నీళ్లు నోటిని చేరుతాయి. అయినా ముందుకు కదలగా వసుదేవుడు పూర్తిగా నీటిలో మునిగిపోతాడు. ఆయన చేతులు మాత్రమే పైకి ఉండి చేతల్లోని తట్టల్లో కృష్ణుడు ఉంటాడు. నీళ్లు ఇంకా పైకి రావడంతో చిన్ని కృష్ణుడి కాలివేళ్లు నీటిని తాగుతాయి. అంతే, మాయ జరిగినట్టు ఆశ్చర్యంగా నది రెండుగా చీలుకుంటుంది. వర్షం ఇంకా ఎక్కువ అవ్వడంతో భారీ సర్పం పడగ విప్పుకొని కృష్ణుని కాస్తుంది. అలా నదిని దాటే మార్గం తెరుచుకోవడంతో చెరసాలలో నుంచి బాలకృష్ణుని తీసుకెళ్తున్న వసుదేవుడు యమునా నదిని దాటి మధుర నుండి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకులంకు చేరుకున్నాడు. గోకులంలోని నంద యశోదల ఇంటికి వెళ్తాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది ఎంతో కష్టమైన ప్రసవం కావటం వల్ల ఆమె స్పృహలో ఉండదు. వసుదేవుడు ఆ ఆడపిల్ల స్థానంలో కృష్ణుని ఉంచి ఆ ఆడపిల్లను తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది. కాపలా వాళ్ళు వెళ్ళి కంసుడికి వార్త చెరవేస్తారు. కంసుడు అనుమానంతో కాపలా వాళ్ళను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెబుతారు. ఇది కేవలం ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు. అదే ఒక మగపిల్లాడు అయ్యుంటే అతను చంపగలిగేవాడేమో. కానీ ఇది ఒక ఆడపిల్ల, ఈ పాపను వదిలిపెట్టు అని కంసుడిని దేవకి వసుదేవులు అర్థిస్తారు. కానీ కంసుడు కరుణించాడు. ఆ బిడ్డ కాళ్లను పైకెత్తి నీలకేసి కుట్టబోతాడు. అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటికి వెళ్ళి యోగమాయగా మారి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది. ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజు కొడుకే అయినా ఒక సాధారణమైన గోవుల కాపరిలానే పెరిగాడు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమిని కృష్ణాష్టమిగా జరుపుకుంటున్నాం. కృష్ణ భగవానుడి జననం ఇప్పటికీ సుమారుగా 5251 సంవత్సరాల క్రిందట ద్వాపర యుగంలో జరిగింది. పుట్టినరోజు 18వ తేదీ జూలై 3228 BC. శ్రావణ మాసం అష్టమి రోజున రోహిణి నక్షత్రం బుధవారం. జన్మస్థలం మథుర, ఉత్తరప్రదేశ్. కృష్ణ అవతార మరణం 18వ తేదీ ఫిబ్రవరి 3102 BC సంవత్సరంలో. తండ్రి వసుదేవుడు, తల్లి దేవకి.